మాధవి. హలో కళ్యాణి. యా వస్తాను. నేను ఎప్పుడో కాల్ చేసావు, ఏంటి ఇంకా రాలేదు? లేదు, ఫ్రెండ్ని పిక్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఇదిగో మీ ఇంటి ముందే ఉన్నాము, వస్తున్నాం. ఓకే. రండి రండి. హాయ్. ప్రియాని కొత్తగా వచ్చిందని చెప్పానే, ఇదిగో తనే. ఓ నమస్కారం అండి. నమస్కారం ఎందుకమ్మా? హాయ్ అంటే అందరికీ హాయిగా ఉంటుంది. అవును కళ్యాణి, మొన్న పార్టీలో మొగుళ్ళందరినీ పట్టుకొని దులిపేశారట. డీటెయిల్స్ ఏంటో చెప్పండి. అదా, అన్ని చేతికి అందిస్తుంటే తేరగా కూర్చొని భార్యా బాధితుల, విన్నావా? భార్యా బాధితుల సంఘం పెడతారట. ఒళ్ళు మండిపోయిందో. ఏమిటేమిటి భార్య బాధితుల సంఘమా? దాకా వచ్చిందా? అయితే మనం కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. చేయాల్సిందే. అయ్యో, ఈ మాత్రం దానికి అంత గొడవ ఎందుకండి? మనం వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఏమ్మా, పెళ్ళి కొత్తగా ఏందేమిటి? ఏంటండి? నేర్చుకుంటాంలే. హాయ్ అండి. హాయ్. సారీ, ఫోన్ చేయకుండా వచ్చేసాను. ఏం పర్వాలేదు. ఓ అన్నట్టు తను ప్రియా, కొత్తగా పెళ్ళైంది, సుష్మా. అదేంటి ఈ టైంకి వచ్చావు? ఇవాళ వర్క్ లేదేంటి నీకు? ఇవాళ వర్క్ నుంచి ఆఫ్ తీసుకున్నాను. ఎలాగో మిమ్మల్ని కలిసి కూడా చాలా రోజులు అయింది కదా అని ఇలా వచ్చాను. ఎనీవే, సరిగ్గా టైంకి వచ్చావు. మొగుళ్ళ గురించి మాట్లాడుకుంటున్నావు. అన్నట్టు నువ్వు మీ ఆయన జాబ్ చేస్తారు కదా, మీ ఆయన బాగా హెల్ప్ చేస్తుంటారేమో. మా ఆయన పెళ్లికి ముందే ప్రామిస్ చేశారు, అన్ని పనులు చెరిసగం 50-50 చేసుకుందామని. లక్కీ. ఆదర్శ పురుషుడే, అదృష్టం. నా మొహ అదృష్టం. 50-50 అంటే వంట నేను చేయాలిట, ఆయన ఫోన్ చేస్తారు. నేను బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తే ఆయన వేసుకుని నలకొట్టి పడేస్తారు. గెస్ట్లు వస్తే ఆయన మాట్లాడుతూ కూర్చుంటారు, నేను డిన్నర్ రెడీ చేసి పెడతాను. జీతం తెచ్చిస్తే, ఎవరిది అది కూడా నా జీతం తెచ్చిస్తే, ఆయన స్టాకుల్లో పెట్టి తగలేస్తారు. ఫోన్ వచ్చినట్టుంది. హలో, మీరా? ఎక్కడున్నారు? వెళ్ళే ముందు డైరెక్షన్స్ చూసుకొని వెళ్ళొచ్చు కదా. అంత దూరం వెళ్ళకముందే ఏ గ్యాస్ స్టేషన్ అన్నా ఆగి అడగచ్చు కదా. సరే, ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడున్నారో చెప్పండి. ఓ, అక్కడున్నారా? సరే, అయితే అక్కడి నుంచి వెనక్కి వచ్చి రైట్ కాకుండా లెఫ్ట్ తీసుకోండి. ఏమిటి స్ట్రీట్ పేరా? స్ట్రీట్ పేరు గుర్తులేదు. అక్కడ ఒక మెక్డానల్డ్స్ ఉంటుంది, అక్కడ లెఫ్ట్ తీసుకోండి. ఓకే. ఏమైంది మాధవి? బుద్ధి తక్కువయి ఒక్క యోగ డబ్బా తెమ్మని చెప్పానమ్మా. అయింది. టెంపుల్ దాకా వెళ్ళిపోయారట. అంత దూరం ఏమిటా అని అనుమానం వచ్చి కాల్ చేశాడు. ఇంకా నయం, సెల్ ఫోన్ ఆఫ్ చేయకుండా వైబ్రేషన్లో పెట్టాను కాబట్టి సరిపోయింది, లేకపోతే డాలర్స్ దాకా వెళ్ళిపోయేవాళ్ళేమో. ఈ మగాళ్ళకి డైరెక్షన్స్ అడగాలంటే పెద్ద నామోషి, పైగా మన డ్రైవింగ్నే వెక్కిరిస్తారు. మా ఆయన మరీను నెమ్మదిగా పోనిస్తే స్లో అయిందంటారు, సరే కదా అని ఫాస్ట్గా వెళ్తే స్పీడ్ ఎక్కువైందంటారు. చివరికి పార్కింగ్లో కూడా వంకలు పెడతారు. తీరా చూస్తే నాకు ఇప్పటిదాకా ఒక్క టికెట్ కూడా రాలేదు, ఆయనకి ప్రతి 6 నెలలకి ఓ టికెటే, ఏదో పోలీస్ డిపార్ట్మెంట్కి బాకీ ఉన్నట్టు.
ఏ ప్రియా జాగ్రత్త, ఈ కష్టాలు నీకు వస్తాయి. ప్రవీణ్ డ్రైవింగ్ నేర్పిస్తా అన్నారు. అయిపోయింది డ్రైవింగే. అమ్మో, మొగుళ్ళ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం అంత బుద్ధి తక్కువ పని చెయ్యొద్దు. ఎంతో అమాయకంగా కనిపించే వాళ్ళు కూడా భార్యకి డ్రైవింగ్ నేర్పించాలంటే ఎక్కడ లేని కోపాలు చిరాకులు వచ్చేస్తుంటాయి. శుభ్రంగా వెళ్ళి డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకో. ప్రతి చిన్న టర్న్కి గుడ్ జాబ్ అంటూ బుజ్జగిస్తూ నేర్పిస్తారు. ప్రవీణ్ అలాంటి వాడు కాదండి. ఓ, మొదట్లో అందరూ అలాగే ఉంటారు. రాను రాను అసలు రంగు బయటపడుతుంది. మళ్ళీ ఏమిటండి? ప్లెయిన్దేనండి, వెనీలా కాదు. ఎర్రడబ్బా అండి. అబ్బబ్బా. మాట మారుస్తున్నాను అనుకోవద్దు. మీ మొగుళ్ళకి మీ బర్త్డేలు ఎప్పుడు గుర్తుంటాయేమో. మా ఆయన ప్రతి సంవత్సరం నేనే గుర్తు చేయాలి. పైగా ఇయర్ నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఆయనకి ఇష్టమైన హై డెఫినిషన్ టీవీ కొన్నారు. ఇక చూసుకోండి, ఎప్పుడూ దాని ముందే కూర్చుని ఆ దిక్కుమాలిన ఫుట్బాల్ గేమ్స్ చూస్తూ రిమోట్ వదలటం లేదు. అదేమంటే వేలు కొంచెం నొప్పిగా ఉంది, ఫింగర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటారు. అర్థం కాలేదేంటి సుష్మా నీకు? ఇంకా టీవీ మొదటి పెళ్ళం, కంప్యూటర్ రెండోది, నువ్వు మూడోదాన్ని. నా విషయంలో 3 కాదండి, 4. ఎందుకంటే నా బర్త్డే ప్రెసెంట్ అని మా ఆయన BMW కార్ కొన్నట్టే కొని తానే వాడుకుంటున్నారు. ఎప్పుడైనా ముచ్చటపడి కార్ తీసుకెళ్దామంటే నువ్వెందుకు డ్రైవింగ్ చేయడం, నేను నిన్ను తిప్పేస్తాగా అంటారు. చెవిలో పువ్వు పెట్టడం అంటే ఇదే మరి. పూలంటే గుర్తొచ్చింది. కళ్యాణి గారు, మీ ఇంటి ముందు గార్డెన్ చాలా బాగుంది, మీరే పెట్టారా? అంతేగా మరి, అవన్నీ ఆయనకి ఏం పట్టవు ఇవన్నీ. నువ్వు అదేంటి కళ్యాణి, లాస్ట్ సమ్మర్లో మీ ఆయన చాలా యార్డ్ వర్క్ చేశారు కదా. నేను మా ఆయన చాలాసార్లు అనుకున్నామే. అదే, గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ వ్యవహారం. పక్కింటి కుర్రపిల్ల లాన్లోకి వెడితే చాలు, వెంటనే మా ఆయన బట్టలు మార్చుకొని లాన్లో ప్రత్యక్షం. ఏదో యార్డ్ వర్క్ చేస్తూ నటిస్తూ ఆ అమ్మాయితో మాట్లాడటం. ఈసారి ఆ పెళ్ళేం చేసినట్లేదే. ఆ అమ్మాయి 2 రోజులు చూసి చిరాకేసి, అంకుల్ మీ బియర్ కొంచెం చాలా క్యూట్గా ఉంది అంది. అంతే, ఓ ఎలిన వేసుకొని ఇంట్లోకి వచ్చేసారు. మళ్ళీ లాన్లో పెడితే ఒట్టు. అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో, ఇలాంటివి కూడా ఉంటాయని తెలియక ప్రవీణ్ యాడ్వర్క్ సామాన్లు తీసుకురమ్మని హోమ్ డిపోకి పంపాను. అన్నిటికీ బతికించాయన. యాడ్ వర్క్ అనగానే చెంగునికి ఎత్తేసి ఎందుకు వెళ్ళారా అనుకున్నాను. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. లేకపోతే చెంగున మనం నెత్తిని చెంగేసుకొని పుట్టింటికి వెళ్ళాల్సి వస్తుంది. అవునండి, మా ఆయన కూడా పొట్టినిక్కర్ల అమ్మాయిని చూస్తూ ఉంటారు. ఒకసారి గొడవ పెట్టుకుంటే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని దొంగ చూపులు. ఏం చేయమంటారు? ఏం లేదు, ఈసారి బాగా గంటలు పెంచిన వాడిని చూపించి, అబ్బా ఇక్కడ ఏం చక్క భలే గంటలు పెంచుతారు కదండి అను, ఇది కుదురుతుంది. అబ్బాబ్బా, ఏమిటండి? ఒకటి లో ఫ్యాట్, ఇంకోటి నో ఫ్యాట్. ఓకే బా గోలెక్కడం. సుష్మా వాళ్ళ హస్బెండ్స్ గురించి చెప్పారు. మీ వారి సంగతులు ఏంటి మాధవి? మా వారి సంగత చూస్తూనే ఉన్నారుగా అమ్మా. తినంగానే నిద్ర అంటారు, లేవగానే ఆకలి అంటారు. ఇంట్లో ఏదైనా చెడిపోతే రోజుల తరబడి చెవిని ఇల్లు కట్టుకొని పోరవలసిందే. అదేమైనా అంటే ఊరికే సాధిస్తున్నానంటారు. అడగగానే చేస్తే నసపెట్టడానికి నా నోటికి ఏమైనా దురదా చెప్పండి? ఇదిగో చెప్తున్నాను వినండి,
వాళ్ళు ఎవరు మొగుళ్ళు చూద్దాంలే అన్నారంటే అది ఈ జన్మకి అయ్యే పని కాదని అర్థం. తర్వాత చేద్దాం అన్నారంటే నా వల్ల కాదు, నువ్వే ఏదో తంటాలు పడి చేసుకోపో అని అర్థం. హలో సరే ఓకే, నేను చెప్పినవన్నీ దొరికినాయా? పూజ సామాన్లు మాత్రం మర్చిపోకండి. ఎక్కడ ప్రశాంతంగా ఉండేవారు. మాధవి గారు, వ్రతం ఏమైనా చేస్తున్నారా? అవునండి. టైంకి గుర్తు చేశారు. నేను కూడా 16 పూల వ్రతం చేస్తున్నా. కళ్యాణి గారు, నాదో డౌట్. ఇలాంటి వ్రతాలన్నీ పెళ్లికి ముందు కదా చేస్తారు, మంచి మొగుడు వస్తాడని. కానీ ఇప్పుడు చేయడంలో అర్థం ఏంటి? ఇదే విషయాన్ని మా అమ్మని అడిగితే కసిరింది కాదని సమాధానం చెప్పలేదు. కాదు ప్రియా, ఇలాంటివన్నీ పెళ్ళైన తర్వాతే చెయ్యాలి. కనీసం వచ్చే జన్మలో అయినా మంచి మొగుడు రావాలని. హాయ్ ప్రియా, నేను పిక్ చేసుకుందామని వచ్చాను. రెడీయా? వెళ్దామా? నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు. ఏం చేశాను? ఏం చేయడం ఏంటి? నీకు ఇప్పుడు ఇక్కడ నల్ల కళ్ళద్దాలు అవసరమా? ఎంత ఘోరంగా చూడాల్సిన నా ఫ్రెండ్స్ నల్ల కళ్ళద్దాలతో చూస్తావా? అబ్బే అదేం లేదే, ఏదో స్టైల్గా ఉంటుందని పెట్టుకున్నాను అంతే. నువ్వు తీయమంటే తీసేస్తాను. ఓకే, అయినా ఇంటికి వెళ్ళి యార్డ్ వర్క్ అది చేసుకోవాలి. పదాలు అవ్వా విన్నారా? పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే యాడ్ వర్క్ నీకు. పెళ్ళికి యార్డ్ వర్క్ ఏంటే సంబంధం? నాకేం అర్థం కావట్లేదు. పెళ్ళికి ముందే కదా ముందే చెప్పాను కదా నాకు యార్డ్ వర్క్ అంటే ఇష్టం అని. నీకు కూడా తెలుసు నాకు యార్డ్ వర్క్ అంటే ఇష్టం. వింటున్నారా? ఇదేంటి? సరే చెయ్యొద్దా? సరే చెయ్యంలే. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రామిస్? ప్రామిస్, యార్డ్ వర్క్ చేయాలి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నువ్వు గనక యాడ్లోకి వెళ్తే నేను ఇండియా వెళ్ళిపోతాను అంతే. అవ్వా ఏం ఫిట్టింగే. సరేలే, యార్డ్ వర్క్ చచ్చినా చేయండి. ఇప్పుడైతే వెళ్దాం రా. క్విక్గానే నేర్చుకుంది కానీ కొంచెం ఓవర్ చేసిందేమో. ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు ఈ లెవెల్లో మొగుళ్ళని నొక్కుతూ ఉండకపోతే కంట్రోల్ చేయగలవా?